శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 9 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం 1:59 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం రాత్రి 11:21 వరకు ఉంది. శనివారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. శ్రవణ నక్షత్రంతో కూడిన శనివారం ఇచ్చే సిద్ధి యోగం మాత్రం మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కూడా తొలగింపజేసుకోవాలంటే అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకుని పని మీద వెళ్ళండి. అప్పుడు పూర్తిగా అనుకూల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని మీనంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి కష్టంతో పనిచేస్తే ఖచ్చితంగా కార్యసిద్ధిని పొందవచ్చు. అదేవిధంగా శ్రవణ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు మకరంలో, శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి. మనసు చంచలత్వం కూడా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు స్థిరంగా, దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయం మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా సరే అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించటము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే అక్షరాభ్యాసము, సీమంతం కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి శ్రవణ చాలా మంచి నక్షత్రం. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఈ శ్రవణ మంచి నక్షత్రం. అలాగే ఎవరైనా సరే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాల నుంచి బయటపడటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కానీ, హోమాలకు కానీ ఈ శ్రవణ నక్షత్రం చాలా మంచిది. ఎందుకంటే శ్రవణ ఉన్న రోజు మీరు ఒక హోమం చేసుకున్నా, దానం ఇచ్చుకున్నా, జపం చేయించుకున్నా దాని ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా శ్రవణ చాలా మంచి నక్షత్రం. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో పాటు ఎవరైనా యోగా లాంటి విద్యలు నేర్చుకోవాలంటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటే వాటికి కూడా శ్రవణ మంచి నక్షత్రం. శ్రవణ నక్షత్రం ఉన్న రోజు యోగా జాయిన్ అయితే కనుక చాలా వరకు దాన్ని కొనసాగించడానికి, అందులో అద్భుతంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం కనిపిస్తోంది. అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మేషరాశి వాళ్ళు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి అవసరమైనంత మేరకే ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే అప్పులు తీర్చగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి పెద్ద మొత్తంలో ఉన్న రుణ బాధల నుంచి బయటపడటానికి కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకి చక్కటి పురోభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే ఉన్నత పదవులు అధిరోహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో కూడా సుఖము లభిస్తుంది. అంటే సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి వృషభ రాశి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఈరోజు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళు వాళ్ళ సంతానం పరంగా, వాళ్ళు సాధించిన విజయాల పరంగా శుభవార్తను వినే యోగం కూడా ఈరోజు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యా గోష్ఠి ఉంటుంది. అంటే విద్యార్థులకు చాలా బాగుంది. విద్యా సంబంధమైన ముఖ్యమైన చర్చల్లో పాల్గొని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకునే యోగం మిథున రాశి విద్యార్థులకు ఈరోజు ఎక్కువగా ఉంది. అలాగే వృత్తిలో కూడా సంతోషం ఉంటుంది, లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా వృత్తిపరంగా మనశ్శాంతి, హాయిగా, ఉల్లాసంగా వృత్తిలో ముందుకు వెళుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, ధనలాభం కూడా చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తే మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా సింహరాశి వాళ్ళందరూ బంధుమిత్రులతో చక్కగా హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలొస్తాయి. గౌరవ మర్యాదలొస్తాయి. చేస్తున్న ప్రతి పనిలో కూడా లాభం చేకూరుతుంది. ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేయటం, పుణ్యకార్యాలు చేయటం ఇటువంటివన్నీ కూడా కన్యా రాశి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ వ్యవహారం ప్రారంభించినా కూడా అందులో మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ధనప్రాప్తి యోగం బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సమస్యల నుంచి కూడా తులారాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబ జీవితంలో ఏర్పడేటటువంటి చిక్కులు, చికాకులు, సమస్యలకు తులారాశి వాళ్ళకి చక్కటి పరిష్కార మార్గాలు ఈరోజు లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించి ఏ సమస్యలున్నా కూడా వాటి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. వాహన యోగం ఉంది. అంటే కారు కొనుక్కోవాలనేటటువంటి లేదా బండి కొనుక్కోవాలనే ఆలోచనలకి శ్రీకారం చుట్టి వాటి పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి శుభము, లాభము చేకూరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సౌఖ్యం మాత్రం ఉంటుంది. కుటుంబ జీవితం ధనుస్సు రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పనిచేసే చోట అధికారుల ఒత్తిడి ఉంటుంది. పై అధికారులు ఎక్కువగా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు ప్రశాంత చిత్తంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని బాధలనేవి ఈరోజు మకర రాశి వాళ్ళకు ఉంటాయి. అటువంటప్పుడు ప్రశాంతంగా ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా సంతానపరమైన వ్యవహారాల్లో ఏర్పడే బాధలు, సమస్యల నుంచి అంతిమంగా బయటపడవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాహిత్యాది సభలలో ప్రవేశించే అవకాశం ఉంది. సభలు, సమావేశాలు ఇటువంటి వాటిల్లో పాల్గొని కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శత్రు విజయం కుంభరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలనే ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాగే దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ఈరోజు దంపతుల మధ్య ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా చర్చల ద్వారా వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే మీ రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే శనివారం కాబట్టి శనైశ్చరుడికి సంబంధించిన ఓం యమ ప్రత్యధిదేవ శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం యమ ప్రత్యధిదేవ శనైశ్చరాయ నమః అంటే ప్రతి గ్రహానికి అధిదేవత, ప్రత్యధి దేవత ఉంటారు. యమధర్మరాజు శనిగ్రహానికి ప్రత్యధి దేవుడు. అందువల్ల ఓం యమ ప్రత్యధిదేవ శనైశ్చరాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళ్ళటం ద్వారా తొందరగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విఘ్నాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్నప్పుడు ఎవరైనా సరే పనివాళ్ళని నియమించుకోవటానికి, మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, దాని ద్వారా మంచి ప్రయోజనాలు పొందటానికి శనిహోర మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే తొందరగా కార్యసిద్ధి లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.